బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త నాయకులను తయారు చేసే పనిలో గులాబీ బాస్ ఉన్నారు. పాత నాయకులపై సార్ ఆశలు వదులుకున్నట్లేనా? కేసీఆర్ కామెంట్స్ కి అసలు అర్థం ఏంటి? అసలు కేసీఆర్ ఏమన్నారో ఒకసారి విందాం. అనేక సమస్యలు తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేద సాధారణ కులాలకు మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఒక అత్యాశపడి కావచ్చు, ఒక ఆగమని కావచ్చు, కొన్నిసార్లు ప్రబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మన ఎన్నికల్లో ఓట్లు పాలైనాం. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కాలం మనమే నెరవేరుస్తాం. అందుకని మనకున్న డెప్తు, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబంధనతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుకున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని అని కలిసి చేస్తారు. సరే, జగిత్యాల మీరు ఒక ఆయన పోయి దొంగలు కలిసిపోయింది, మనం ఆయన సృష్టించాం. మన సున్నతంలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని దానికి ఇబ్బంది లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేసిన టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు ఆనాడు ఎవడున్నాడు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా, ఎవడున్నాడు? పోయినోళ్ళు పోతే ఏమైంది? కొత్త క్యాడర్ను తయారు చేసుకుందాం. ఇవి కేసీఆర్ నిన్న కార్యకర్తలతో చెప్పిన మాటలు. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కారు మొత్తం ఖాళీ కాబోతూ ఉందనే సమాధానం అయితే వినిపిస్తోంది. ఎందుకంటే సీనియర్ నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. ఇక మిగిలిన వారు కూడా రాబోతున్న రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నారు గులాబీ బాస్. నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కార్యకర్తలతో మాటామంతి నిర్వహించారు. పార్టీ పరిస్థితిని ఉద్దేశిస్తూ ప్రస్తావించారు. పోయేటోడు పోయినా సెకండ్ క్యాడర్ను తయారు చేసుకుందామనే సంకేతాలను ఇచ్చారాయన. అయితే దొరవారి మాటలు వింటూ ఉంటే పాత నాయకులపైన నమ్మకం వదులుకున్నట్లే కనిపిస్తోంది. వరుసగా 3 రోజుల పాటు ఎమ్మెల్యేలను, నాయకులను బుజ్జగించిన ఫలితం అయితే కనిపించలేదు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది అని అనుకున్న కేసీఆర్ సెకండ్ ప్లాన్ ను దించారు. కొత్త క్యాడర్ తయారు చేసే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాబోతున్న రోజుల్లో మరికొందరు వస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే కేసీఆర్ సెకండ్ క్యాడర్ పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు కార్ ఖాళీ అవ్వబోతున్న సంకేతాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటు కేసీఆర్ సెకండ్ క్యాడర్ గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఆయన మాటల్లో అది క్లియర్ గా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ పొలిటికల్ హీట్ బీఆర్ఎస్ లో ఎలా ఉంది? సర్తాజ్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. మిగిలిన వారంతా కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకొస్తారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో బాగా టాక్ వినిపిస్తుంది. సో ఇక ఎప్పుడు వస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వస్తున్నారు. అయితే వారిని ఉద్దేశించి
కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ విడుతున్న నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఎవరు పార్టీ వీడినా పెద్దగా ఇబ్బంది ఏముండదు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. సెకండ్ క్యాడర్ ఎవరినో వారిని తయారు చేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ధైర్యం కోల్పోకూడదు, ఖచ్చితంగా మీరు గ్రామాల్లో పనిచేయండి పార్టీ కోసం అని చెప్పేసి సంకేతాలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూడొచ్చు ఇక సీనియర్ నాయకులపై కేసీఆర్ నమ్మకం వదులుకున్నారు. ఎందుకంటే వరుసగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 3 రోజుల నుండి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కేసీఆర్ బుజ్జగించే పనిలో ఉన్నారు. అంటే మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ నుంచి, రెండో రోజు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, మూడో రోజు రంగారెడ్డి జిల్లా నుంచి, ఇలా వరుసగా ఎవరైతే పార్టీ మారుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయో నేరుగా కేసీఆర్ వాళ్ళని ఫోన్లను సంప్రదించారు. అవసరమైతే కేటీఆర్ ని హరీష్ రావుని పంపించారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి తీసుకురావాలని చెప్పేసి ఇటు కేటీఆర్ కి హరీష్ రావుకి ఇద్దరికి కూడా ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. అయితే 3 రోజుల పాటు కేసీఆర్ బుజ్జగించినా కూడా మొదటి రోజు కాల యాదయ్య బుజ్జగింపులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. దానిలో భాగంగా చెవెల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా ఉన్నారు. కాల యాదయ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారొద్దని చెప్పేసి బుజ్జగించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో టికెట్ మళ్ళీ చెవెల నుంచి నీకే ఇస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కేసీఆర్. అయితే కాల యాదయ్య కేసీఆర్ బుజ్జగింపులకు తలగ్గలేదు, ఆయన మనసు మార్చుకున్నారు. ఖచ్చితంగా పార్టీ మనుగడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసము పార్టీ మారేందుకు ఇప్పటికే వాళ్ళు పార్టీ సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ బుజ్జగింపులకు సంబంధించి ఏం మాట్లాడతారనేది కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి వారు కేసీఆర్ తో భేటీ అయ్యారు. కానీ వెంటనే చూసాం మనము, నిన్న ఢిల్లీ వెళ్ళారు చెవెల ఎమ్మెల్యే కాల యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ గుట్టిలో చేరారు. సో ఇక ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ కూడా అర్థమైపోయింది, బుజ్జగింపులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా తలగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియనటువంటి పరిస్థితి కేసీఆర్ కి స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే చూసాం మనము, అత్యంత సన్నిహితుడు పోచారం శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు కూడా ఆయన కేసీఆర్ అంటే ఉన్నారు, నడిచారు. పార్టీ ఓటమి గల అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు 0కే పరిమితమే అని చెప్పేసి పార్టీ విశ్లేషణ చేస్తున్నప్పుడు కూడా స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు, మాట్లాడారు. సో ఏదైనప్పటికీ కూడా సో ఇక అలాంటి నాయకులే పార్టీ వీడి వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన వారిపై కూడా కేసీఆర్ కి నమ్మకం లేదు. వాళ్ళు ఎప్పుడు పార్టీ మారుతారో కూడా ఇటు తెలియనటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి సో ఇక ఆశలు కూడా వదులుకున్నారు. అంటే ప్రస్తుతం 39 మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 32కు పడిపోయింది. అంటే 6 చేరినప్పటికీ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడంతో ఇక 32కి పడిపోయింది. ఇక రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇక పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి అనేది కూడా స్పష్టమవుతుంది. అంటే జూలై మొదటి వారం కల్లా బీఆర్ఎస్ ఎల్పీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో చూడాలి మరి ఇక ఇది ఎప్పుడు విలీనం అవుతారంట. 2/3 వంతు ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం దాదాపుగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్టే. ఇక బీఆర్ఎస్ లో మిగిలేది హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప ఎవరు ఉండరని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాబట్టి ఇక ఆయన కూడా నమ్మకం కోల్పోయారు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద. సో ఎమ్మెల్సీలు కూడా పార్టీ విడతారన్నారు. సో ఇక సెకండ్ క్యాడర్ ఎవరైతే సెకండ్ క్యాడర్ ఉన్నారో వారిని తయారు చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఒక హింట్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో సెకండ్ క్యాడర్ ని తయారు చేసుకుంటే తప్ప వేరే మార్గం ఉండదని చెప్పేశారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఇక సీనియర్ నాయకులందరూ కూడా పార్టీ వీడతారని. ఇక సెకండ్ క్యాడర్ ఎవరున్నారనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఒకవైపు ఒకప్పుడు ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వారిని పక్కన పెట్టినటువంటి కేసీఆర్ ఒకప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా చూసాం మనం. ఆయన వ్యాఖ్యల్లో 2001 ఉద్యమ ప్రస్థానాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు, నెమరు వేసుకున్నారు. సో ఆ నెమరు వేసుకున్న జ్ఞాపకాలు ఏదైతే ఉందో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు తప్ప ఆయన ఎంట నడిచింది ఎవరు, ఉన్నది ఎవరు అనేది ఆయన గుర్తించలేకపోయారు. వారందరూ కూడా చాలా రోజులు అవుతుంది పార్టీని వీడి కూడా తిరిగి మళ్ళీ వాళ్ళందరినీ మరి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తారా, లేదంటే కొత్త క్యాడర్ని తయారు చేసుకుంటారా? అప్పుడు రానున్న రోజులలో రాజకీయ పరిస్థితులను బట్టి అప్పుడు ఎవరైనా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రస్తుతం అయితే ఒక ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో పార్టీ మనుగడ చాలా క్లిష్టతరంగా మారుతుందని చెప్పేసి కూడా పెద్ద టాక్ అయితే నడుస్తుంది రాష్ట్రంలో. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైద్.